హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిన్న పిల్లలకి ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను మెయిన్ క్లాత్ని వచ్చేసి ఒక 1/2 మీటర్ తీసుకున్నానండి. అలాగే దానికోసం లైనింగ్ వచ్చేసి బిట్ నార్మల్ బ్లౌజ్ పీసే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. దానికోసం ఇలా లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని నేను ఇలా 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకునే ఈ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి యాక్చువల్గా టోటల్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. బట్ నేను ఈ బ్లౌజ్కి ప్రిల్స్ పెట్టుకుంటున్నా. దానికోసం అనేసి నేను 10 ఇంచెస్నే ఈ లైనింగ్ అనేది తీసుకుంటున్నా. ప్రిల్స్కి వచ్చేసి మళ్ళీ సపరేట్గా తీసుకుంటాను. దానికోసం ప్రజెంట్ అయితే నేను 9 to 10 ఇంచెస్ వరకే ఈ బ్లౌజ్ యొక్క లెంత్ని పెట్టుకొని ఈ లైనింగ్ మీద మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 10 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ 10 ఇంచెస్ని స్ట్రైట్గా ఒక లైన్ లాగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్ వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనకు షోల్డర్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు, చిన్నపిల్లలకు కాబట్టి. ఈ విధంగా తీసుకొని లైన్స్ అనేటివి డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని ఈ క్రాస్ లైన్స్ అనేటివి నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ నెక్కి వచ్చేసి మనము రౌండ్ షేప్ కావచ్చు, మీకు ఇష్టం వచ్చిన షేప్ అనేది మీరు డ్రా చేసుకోండి. నేను జస్ట్ పలక నెక్ని కొంచెం లైట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్లో నేను నెక్ అయితే కట్ చేయట్లేదు. ఎందుకంటే నేను లైనింగ్ విత్ మెయిన్ క్లాత్ 2 అటాచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది డిసైడ్ చేసుకుంటా. దానికోసం కట్ చేయకుండా ఇలా మిడిల్లో ఒక కచ్గా తీసుకుని ఈ క్లాత్ని అనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పైభాగానికి ఈ డిజైన్ అనేది ఉంటుందండి వీటి మీద. ఈ డిజైను మనకు ఏ పక్కకి రావాలనేది చూసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా మనం 4 ఫోల్డింగ్స్ చేసుకున్న క్లాత్ మీద ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పరుచుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని ఈ క్లాత్ని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి కింద ప్రిల్స్ని కట్ చేసుకోవడం దానికోసం క్లాత్ని అనేది తీసుకోవాలి. దానికోసం ఇలా క్లాత్ని మళ్ళీ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఈ ప్రిల్స్ అనేటివి మనకు ఎంత లెంత్లో కావాలో అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. నేను 4 to 5 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను. అలాగే ఈ డిజైన్ కూడా ఒకే వైపు వచ్చే విధంగా ప్రిల్స్ కోసం ఈ క్లాత్ని మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనము చెక్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇది వచ్చేసి నేను 4 ఇంచెస్ to 5 ఇంచెస్ వరకు ఈ ప్రిల్స్ లెంత్ అనేది ఉంటుంది. దానికోసం ఈ 5 ఇంచెస్ని ఈ క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ మొత్తం కూడా స్ట్రైట్ పీస్ లాగా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ ప్రిల్స్ కోసం లైనింగ్ని కూడా ఈ విధంగానే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కోసం నేను మిడ్డీ క్లాత్లో మిగిలిన ఈ నెట్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఈ వీడియోలో నేను
ఈ బ్లౌజ్కి రఫుల్ హ్యాండ్స్ కానీ స్ట్రైట్ హ్యాండ్స్ కానీ పెట్టుకుంటాను. నేనైతే హ్యాండ్స్కి అయితే కటింగ్ ఇక్కడ చేయట్లేదు కాబట్టి ఈ క్లాత్ని హ్యాండ్స్కి యూస్ చేస్తాను. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్న ఈ క్లాత్ని చూడండి, మామూలుగా బ్యాక్ హుక్స్ పెట్టి బ్లౌజ్ అనేది మనం ఆల్ట్రేషన్ చేసుకుంటాం కదా, బట్ నేను ఇదైతే మనకు గాగ్రా మీదకి పైకి వేసుకునే ఫుల్ లాగానే పెట్టుకున్నా. అందుకోసమే నేను బ్యాక్ అనేది కట్ చేయలేదు. ఒక బ్లౌజ్ టోటల్గా వేసుకునేటట్టు ఫ్రంట్ బ్యాక్ క్లోజ్లోనే పెట్టేశాను. ఈ విధంగా ఫుల్ బ్లౌజ్ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.